హలో అండి, వీడియోలో CMOS NAND గేట్ గురించి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో CMOS ఇన్వర్టర్ చూసాం కదా, ఇక్కడ NAND గేట్ గురించి చూద్దాం. NAND గేట్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ NAND గేట్ సింబల్ వేయండి, అలానే NAND గేట్ ట్రూత్ టేబుల్ రెండు వేయండి. అవి వేస్తే మీకు కొంచెం ఈజీ అవుతుంది. NAND గేట్ అంటే ఏంటి? AND గేట్కి కాంప్లిమెంట్ ఇవ్వడం కదా, అంటే AND గేట్కి నాట్ గేట్ కనెక్ట్ చేస్తే NAND గేట్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్స్ అనేవి AB ఇచ్చాము అండ్ అవుట్పుట్ ఏమవుతుంది? AB బార్ అవుతుంది. ఇది సింబల్ ఆఫ్ NAND గేట్. నెక్స్ట్ ట్రూత్ టేబుల్ వేయండి. ట్రూత్ టేబుల్ అంటే 2 ఇన్పుట్స్ తీసుకున్నాం అనుకోండి, AB ఇన్పుట్స్, అవుట్పుట్ Y ఈక్వల్ టు ఏమవుతుంది? AB బార్ అవుతుంది. ఇన్పుట్స్ 2 ఇన్పుట్స్ అంటే ఏం తీసుకుంటాము? 0 0 0 1 1 0 1 1. ఓకే, అలా తీసుకున్నప్పుడు Y ఈక్వల్ టు ఏమవుతుంది? మామూలుగా అయితే మనకి ఏదైనా ఒక ఇన్పుట్ 0 ఉంటే అవుట్పుట్ అనేది 0నే వస్తుంది. బట్ ఇక్కడ కాంప్లిమెంట్ అప్లై చేస్తున్నాం కాబట్టి అవుట్పుట్ అనేది మనకి ఇలా వస్తుంది. ఓకే, 1 1 1 0. ఇది NAND గేట్ ట్రూత్ టేబుల్. ఇప్పుడు మనం ఈ CMOS NAND గేట్లో మనం వెరిఫై చేయాల్సింది ఇదే. బట్ ఏం యూజ్ చేయాలి మనం? PMOS అలానే NMOS యొక్క ఆపరేషన్స్ యూజ్ చేసి ఈ ట్రూత్ టేబుల్ అనేది వెరిఫై చేయాలి. అవి చేయాలి అంటే మనకేం తెలియాలి? ఫస్ట్ PMOS ఫంక్షన్ తెలియాలి, అలానే NMOS ఫంక్షన్ తెలియాలి. ఓకే, ఇవి మీకు PMOS NMOS సింబల్స్ అండి. కొన్ని టెక్స్ట్ బుక్లో మాస్ఫెట్ సింబల్ని యూజ్ చేసి చేశారు. దానికి ఒక సింబలే చేంజ్ ఉంటుంది కానీ ఆపరేషన్ అనేది ఏమీ చేంజ్ ఉండదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, మన CMOS NAND గేట్ సర్క్యూట్ ఇది. ఈ CMOS NAND గేట్ సర్క్యూట్లో 2 PMOS ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసాము, 2 NMOS ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసాము. మనకి ఈ NAND ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే PMOS ట్రాన్సిస్టర్స్నేమో ప్యారలల్లో కనెక్ట్ చేయాలి, అలానే NMOS ట్రాన్సిస్టర్స్నేమో సిరీస్లో కనెక్ట్ చేయాలి. అదే ఇక్కడ చూడండి, ఈ రెండు PMOS Q1 Q2 అనేవి PMOS ట్రాన్సిస్టర్స్, ఈ రెండు ప్యారలల్లో కనెక్ట్ చేసాము. NMOS అనేవి Q3 Q4, ఈ రెండు ట్రాన్సిస్టర్స్నేమో సిరీస్లో కనెక్ట్ చేయాలి ఫర్ పర్ఫార్మింగ్ NAND ఆపరేషన్. ఓకే, ఇక్కడ మనకి ఇంకా కన్స్ట్రక్షన్ ఏం చెప్పొచ్చు అంటే PMOS ట్రాన్సిస్టర్స్ యొక్క సోర్స్నేమో ప్లస్ VDDకి ఇచ్చామంటే సప్లైకి కనెక్ట్ చేసాము, అలానే NMOS ట్రాన్సిస్టర్ సోర్స్నేమో గ్రౌండ్కి కనెక్ట్ చేసాము. నెక్స్ట్ అవుట్పుట్ అనేది PMOS NMOSకి ఉన్న డ్రైన్ నుంచి అవుట్పుట్ అనేది తీసుకున్నాం. ఓకే, ఇది మీకు CMOS NAND గేట్ సర్క్యూట్. ఇప్పుడు మన వర్కింగ్ ఎలాగో చూద్దామండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఇవి PMOS NMOS సింబల్స్. మాస్ఫెట్ సింబల్స్ని అంటే P ఛానల్ మాస్ఫెట్ అలానే N ఛానల్ మాస్ఫెట్ సింబల్స్ని యూజ్ చేసి కూడా సేమ్ ఆపరేషనే ఉంటుంది. సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. అవి చూడాలి మనకి. ఫస్ట్ PMOS అలానే NMOS తెలియాలి అని చెప్పాము కదా. ఇన్పుట్స్ అనేవి ఏం తెలియాలి మనకి? ఇఫ్ G ఈక్వల్ టు 0 అంటే గేట్ అంటే ఇన్పుట్స్ అవే కదా, అవి ఈక్వల్ టు 0 అయినప్పుడు PMOS కండిషన్ ఏంటి, అలానే NMOS కండిషన్ ఏంటో ముందు ఇవి తెలియాలి. ఇవి తెలిస్తే మీ ఎవరికైనా ఈజీనే. ఓకే, ఇఫ్ G ఈక్వల్ టు 0 అయినప్పుడు PMOS కండిషన్ ఎలా ఉంటుంది అంటే PMOS కండిషన్ ఆన్లో ఉంటుంది, NMOS కండిషన్ ఏమో ఆఫ్లో ఉంటుంది. అదే ఇఫ్ G ఈక్వల్ టు 1 అయినప్పుడు PMOS కండిషన్ ఏమో ఆఫ్లో ఉంటుంది, NMOS కండిషన్ ఏమో ఆన్లో ఉంటుంది. ఇది బేసిక్స్. ఇవి తెలిస్తే మీకు ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ట్రూత్ టేబుల్ ఎలా వెరిఫై చేయాలో చూద్దామండి. మనకి 2 ఇన్పుట్స్ కాబట్టి AB అని తీసుకున్నాం. ఇన్పుట్స్ని 4 కాంబినేషన్స్ వస్తాయి కదా, 0 0 0 1 1 0 1 1. ఫస్ట్ కండిషన్ 0 0 ఇచ్చాం. ఓకే, A ఈక్వల్ టు 0 అండ్ B ఈక్వల్ టు 0 అంటే PMOSకి ఇస్తాము, అవే జీరోస్ NMOSకి కూడా ఇస్తాము. ఓకే, ఇచ్చినప్పుడు ఇప్పుడు PMOSకి ఇస్తున్నాను. PMOSకి ఇచ్చినప్పుడు అంటే ఇన్పుట్ అనేది ఏంటి? గేట్ టెర్మినలే కదా, సోర్సు డ్రైను గేటు, అలానే సోర్సు డ్రైను గేటు, అలానే NMOSకి కూడా డ్రైను సోర్సు గేట్. అంటే ఇప్పుడు G ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఇటు PMOSకి అలానే NMOSకి కూడా ఇస్తున్నాము. అంటే ఇక్కడ A ఈక్వల్ టు 0 అవుతుంది, B ఈక్వల్ టు 0 అవుతుంది. అలానే ఇక్కడ కూడా A ఈక్వల్ టు 0, B ఈక్వల్ టు 0 ఇచ్చినప్పుడు ఇక్కడ PMOS కండిషన్ ఏంటి అంటే Q1 Q2 కండిషన్ ఏంటి, అలానే Q3 Q4 కండిషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ రాశాను కదా చూడండి, ఇఫ్ G ఈక్వల్ టు 0 అయినప్పుడు PMOS ట్రాన్సిస్టర్స్ ఏమవుతాయి? ఆన్ అవుతాయి. అంటే ఇక్కడ Q1 Q2 అనేవి PMOS ట్రాన్సిస్టర్స్ కాబట్టి ఈ రెండు ఏ కండిషన్లో ఉన్నట్టు? ఆన్ కండిషన్లో ఉన్నట్టు. నెక్స్ట్ Q3 Q4 ఆర్ ద NMOS ట్రాన్సిస్టర్స్. మనకి G ఈక్వల్ టు 0 అయినప్పుడు NMOS ట్రాన్సిస్టర్స్ అనేవి ఏమవుతాయి అని చెప్పాను? ఆఫ్ కండిషన్.
అంటే ఇక్కడ రాసుకోవాలి, రెండు ఆఫ్ కండిషన్ కాబట్టి ఇక్కడ ఆఫ్ అని రాస్తాము. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి, ఇవి మనకి ఎన్మాస్ అనేవి ఆఫ్ కండిషన్లో ఉన్నాయి అంటే ఏంటి, ఓపెన్ సర్క్యూట్ అయిపోతాయి, అంటే కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, అంటే ఈ టెర్మినల్ అంతా ఏమైపోతుంది, ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఇక్కడ మనకి పీమాస్ అనేది ఆన్ కండిషన్లో ఉంది కాబట్టి అంటే ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అంటే మనకి ఈ VDD నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ఈ డైరెక్షన్లో, సోర్స్ నుంచి కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా ఉంటుంది అండి. ఈ కరెంట్ అనేది ఈ సోర్స్ నుంచి డ్రైన్కి ఇలా ఫ్లో అయ్యి మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. అంటే అవుట్పుట్ ఈక్వల్ టు ఏమవుతుంది, VDD అవుతుంది. VDD అంటే ఏమని చెప్పాను, 1. ఓకే, లాజిక్ 1 అవుతుంది. అది గ్రౌండ్ అంటేనేమో లాజిక్ 0 అవుతుంది. ఇటు మనకి ఇంకా వెళ్ళడానికి కూడా లేదు, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ఎందుకంటే ఇదంతా ఓపెన్ సర్క్యూట్ కాబట్టి. అంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమైంది, 1 వచ్చింది. ఓకే, అంటే VDD అయ్యింది, VDD అంటే 1. ఓకే, నెక్స్ట్ 0, 1 తీసుకుంటున్నాను, అంటే A ఈక్వల్ టు 0, B ఈక్వల్ టు 1. రెండు ఎన్మాస్లో పీమాస్లో రెండిట్లో కూడా అవే అప్లై చేస్తాము. A ఈక్వల్ టు 0, A ఈక్వల్ టు 0, అలానే B ఈక్వల్ టు 1, B ఈక్వల్ టు 1 ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ పీమాస్ ట్రాన్సిస్టర్ ఉంది కదా, పీమాస్ ట్రాన్సిస్టర్లో ఇక్కడ గేట్ బిట్ అనేది ఏంది, ఇక్కడ 0 ఉంది. 0 ఉన్నప్పుడు Q1 కండిషన్ ఏమవుతుంది, ఆన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమని రాస్తాం మనం, ఆన్ అవుతాం. మరి Q2 కండిషన్ ఏంటి, Q2కి ఏమి ఇచ్చాం మనం, Q2 ఇన్పుట్ ఏంటి, 1 ఇచ్చాం. 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది ఆఫ్ కండిషన్ అవుతుంది. ఓకే, అలానే ఇప్పుడు ఎన్మాస్ ట్రాన్సిస్టర్ చూద్దాం. A ఈక్వల్ టు 0 ఇచ్చినప్పుడు ఎన్మాస్ ఏమవుతుంది, ఆఫ్ కండిషన్ అవుతుంది. అంటే Q3 అనేది ఏ కండిషన్లో ఉన్నట్టు, ఆఫ్ కండిషన్లో ఉన్నట్టు. నెక్స్ట్ Q4కి ఇన్పుట్ 1 ఇచ్చాము, ఇది ఎన్మాస్ ట్రాన్సిస్టర్. ఎన్మాస్ ట్రాన్సిస్టర్లో G ఈక్వల్ టు 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆన్ అవుతుంది. అంటే ఇది ఏ కండిషన్లో ఉన్నట్టు, ఇది ఆన్ కండిషన్లో ఉన్నప్పుడు. ఇప్పుడు దాన్ని బట్టి మీరు చెక్ చేయాలి, ఏంటి ఇక్కడ 0 ఇచ్చాము. 0 ఇచ్చినప్పుడు ఏమన్నాము, Q1 అనేది ఆన్ ఉంటుంది, అంటే కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఆఫ్ కండిషన్, బట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుందిగా, అవుట్పుట్ అనేది ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎన్మాస్ ట్రాన్సిస్టర్ ఉంది. ఎన్మాస్ ట్రాన్సిస్టర్లో మన A ఈక్వల్ టు 0 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, Q3 అనేది ఆఫ్ కండిషన్లో ఉంటుంది. ఆఫ్ కండిషన్ అంటే ఏంటి, ఓపెన్ సర్క్యూట్. అంటే ఇక్కడ మనకి ఏ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. అంటే ఫైనల్గా మన అవుట్పుట్ ఏం తీసుకుంటాము, ఇక్కడ Q1 అనేది ఆన్ కండిషన్లో ఉంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ కాబట్టి కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, అదే అవుట్పుట్గా తీసుకుంటాం. అంటే అవుట్పుట్ ఈక్వల్ ఏమవుతుంది, VDD అవుతుంది. VDD అంటే ఎంత, 1, అంటే లాజిక్ 1 అంటే హై అనమాట. నెక్స్ట్ 1-0 కండిషన్ తీసుకుందాం. 1-0 కండిషన్ అంటే A ఈక్వల్ టు 1, B ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ తీసుకున్నప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు A ఈక్వల్ టు 1 ఇచ్చాము, దేనికి, పీమాస్ ట్రాన్సిస్టర్లోని Q1కి. ఇప్పుడు మనం ఒక్కొక్క ట్రాన్సిస్టర్ తీసుకోవాలి, Q1, Q2, Q3, Q4. ఇప్పుడు పీమాస్లో మన ఇన్పుట్ అనేది 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది, అదే ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ అదే పీమాస్కి ఇన్పుట్ అనేది ఇక్కడ ఏమి ఇచ్చాం, 0 ఇచ్చాం, అంటే Q2 అనేది ఏమవుతుంది, ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఎన్మాస్ ట్రాన్సిస్టర్స్ తీసుకోండి. ఎన్మాస్ ట్రాన్సిస్టర్లో Q3కి ఎంత ఇచ్చాం మనం, 1 ఇచ్చాం. ఓకే, Q3కి 1 ఇచ్చినప్పుడు ఏ కండిషన్లో ఉంటుంది, ఎన్మాస్ అనేది ఆన్ కండిషన్లో ఉంటుంది. నెక్స్ట్ 0 ఇచ్చితే ఆఫ్ కండిషన్ అవుతుంది. ఇప్పుడు ఇలా చెక్ చేయండి. ఇప్పుడు Q1 అనేది ఎలా ఉంది, ఆఫ్ కండిషన్, అంటే ఇటు కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. Q2 అనేది ఆన్ కండిషన్లో ఉంది కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అంటే అవుట్పుట్ VDD ఈక్వల్ టు ఏమవుతుంది, అవుట్పుట్ ఈక్వల్ టు VDD అవుతుంది. అంటే ఇక్కడ 1 వస్తుంది. లాస్ట్ కండిషన్ చూడండి, 2, 1, 1 అంటే A ఈక్వల్ టు 1 తీసుకుంటాము, అలానే B ఈక్వల్ టు 1 తీసుకుంటాం. పీమాస్ చెక్ చేయండి. పీమాస్లో మనం 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, పీమాస్లో 1 ఇచ్చినప్పుడు రెండు కూడా ఆఫ్ కండిషన్కి వస్తాయి. అంటే Q1 ఆఫే ఉంటుంది, అలానే Q2 ఈజ్ ఆల్సో ఇన్ ఆఫ్ కండిషన్. నెక్స్ట్ ఇక్కడ ఎన్మాస్ ట్రాన్సిస్టర్లో ఏమవుతుంది, 2, 1 ఇచ్చినప్పుడు ఆన్ కండిషన్లో ఉంటాయి. అంటే Q3 ఆన్ ఉంటుంది, Q4 ఆన్ ఉంటుంది. ఇక్కడ ఎలాగో ఆఫ్, పీమాస్ మొత్తం ఆఫే. ఆఫ్ అంటే ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ అంటే అసలు ఏ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఓకే, నెక్స్ట్ మనకున్నది ఏంటి, ఇక్కడ ఎన్మాస్ అనేది ఆన్ కండిషన్. ఆన్ కండిషన్ కాబట్టి బట్ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది షార్ట్ సర్క్యూట్, అంటే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. బట్ ఈ అవుట్పుట్ అనేది ఇలా ఫ్లో అయ్యి దేనికి వస్తుంది, గ్రౌండ్ కనెక్ట్ అయిపోతుంది. అంటే గ్రౌండ్ అంటే ఏమవుతుంది, 0, అంటే అవుట్పుట్ ఏమవుతుంది, 0 అవుతుంది.
ఓకే, ఇది మీకు CMOS NAND గేట్ అండి. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి మీకు బేసిక్స్. ఓకే, ఇవి బాగా తెలియాలి. ఇవి తెలిస్తే కొంచెం నేను చెప్పడం ఫాస్ట్గా అయ్యి ఉంటే ఇవి మీకు గుర్తుపెట్టుకుని Q1 ఏంటి, Q2 ఏంటి, Q1కి 0 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అలానే Q2కి 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకుని ఇలా ట్రూత్ టేబుల్ వేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ అవుట్పుట్ ఓపెన్ సర్క్యూట్ అయితే కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మాత్రం అంటే PMOS అనేది ఆన్ కండిషన్లో ఏదైనా PMOS అయినా NMOS అయినా ఆన్ కండిషన్లో ఉంది అంటే అది షార్ట్ సర్క్యూట్గా యాక్ట్ చేస్తుంది. ఆఫ్ కండిషన్లో ఉంది అంటే ఓపెన్ సర్క్యూట్గా యాక్ట్ చేస్తుంది. ఓపెన్ సర్క్యూట్గా యాక్ట్ చేసినప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. షార్ట్ సర్క్యూట్గా యాక్ట్ చేస్తున్నప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. బట్ ఆ కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు ఈ కండిషన్లో అవుట్పుట్ అనేది మాత్రం ఏమవుతుంది, గ్రౌండ్ కనెక్ట్ అయిపోతుంది కాబట్టి అవుట్పుట్ అనేది 0 వచ్చింది. అదే ఇక్కడైతే మనకి సప్లై అనేది ఇలా ఫ్లో అవుతుంది, అవుట్పుట్ ఈక్వల్ టు VDD అవుతుంది. ఇది మీకు CMOS NAND గేట్. NOR గేట్ కూడా సేమ్ యాస్టీజే, బట్ ట్రూత్ టేబుల్ చేంజ్ ఉండి ఇలాగే చెక్ చేసుకుంటామండి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.